భాగ్యనగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తకు పరిష్కారం చూపడంలో జీహెచ్ఎంసీ మరో మైలురాయి చేరుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న 2 వేస్ట్ టు ఎనర్జీలకు అదనంగా మరో 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు జీహెచ్ఎంసీ పచ్చజెండా ఊపింది. దశాబ్దంగా పెండింగ్ లో ఉన్న యాచారం ప్లాంట్ దరఖాస్తును ఆమోదించింది. దీంతో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై భారం తగ్గనుంది. చెత్తను గుట్టలుగా పోసే దుస్థితి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇబ్రహీంపట్నం మండలం యాచారంలో రాబోతున్న ప్లాంట్లు జపాన్ సాంకేతికతతో పనిచేస్తుంది. కాలుష్య ఉద్గారాలకు తావు WTEకి అందుబాటులోకి వస్తుందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో ప్రస్తుతం రోజుకు 8,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి 100 మెగావాట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యానికి తగ్గట్టుగా జీహెచ్ఎంసీ ఇప్పటికే 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో 24 మెగావాట్ల కేంద్రం, దండిగల్లో 14.5 మెగావాట్ల WTE పనిచేస్తున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లోనే మరో 24 మెగావాట్ల కేంద్రం నిర్మాణంలో ఉంది. ప్యారానగర్లో ఏర్పాటు చేయదలిచిన 15 మెగావాట్ల కేంద్రం నిర్మాణ పనులు కోర్టు కేసుతో నిలిచిపోయింది. వాటన్నిటిలో చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం 2,500 టన్నుల మండే స్వభావం ఉన్న చెత్త మాత్రమే ఉపయోగపడుతోంది. మిగిలిన వ్యర్థాలలోని కొంత తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుతున్నారు. పనికిరాని వ్యర్థాలను డంపింగ్ యార్డ్లోనే గుట్టలుగా పోస్తున్నారు. దీంతో జవహర్ నగర్ కేంద్రం కిక్కిరిసిపోయింది. బీబీనగర్లో దశాబ్దం క్రితం ఏర్పాటైన 11 మెగావాట్ల WTE పలు కారణాలతో పనిచేయట్లేదు. తాజాగా వెంకటేశ్వర ప్లాంట్కు అనుమతి లభించింది. వెంకటేశ్వర పవర్ పాయింట్ సంస్థ రూపొందించిన ప్రాజెక్టులపై పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ సమీక్షించి రామ్కీ సంస్థ నుండి ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా ఎన్ఓసీ ఇప్పించారు. నిత్యం 700 టన్నుల చెత్తను యాచారం ప్లాంట్కు తరలించేందుకు రామ్కీని ఒప్పించారు. ఏడాదిన్నరలో కేంద్రం అందుబాటులోకి వస్తుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. వెంకటేశ్వర సంస్థ బల్దియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సంస్థనే బల్దియాకు రాయల్టీ రూపంలో నిధులు చెల్లిస్తోంది. తద్వారా బల్దియాకు ఏటా 25 కోట్ల ఆదాయం రానున్నట్లు అధికారులు తెలిపారు.